హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా సౌండ్ ఎలా వచ్చిందో? మీలో ఎవరికైనా తెలుసా? పప్పు అయినా పప్పుచారైనా మనం తాలింపు పెట్టే విధానంలో ఉంటుంది. రెగ్యులర్గా అందరికీ తెలిసిన రెసిపీసే, కానీ చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా, అవి పాటిస్తూ చేస్తే మంచి టేస్టీగా కుదురుతాయి అన్నమాట. ఇలా నేను చెప్పినట్లుగా ఒక్కసారి పప్పుచారు పెట్టుకొని తినండి, ఇంకా అమృతం తిన్నట్టే ఉంటుంది. ఇంకా ఈ ఎండల కాలంలో కొంతమంది ఎక్కువ మసాలాలు అంతగా ప్రిఫర్ చేయరు కదా, ఇలా సాఫ్ట్గా తొందరగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ అయితే చాలా మంచిదన్నమాట. సో ఇవాళ వీడియోలో సింపుల్గా పప్పుచారు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా పప్పుచారుని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను పదండి. పప్పుచారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే కుక్కర్లోకి కందిబ్యాలు తీసుకోండి. కందిబ్యాలు మీరు పప్పుచారు చేయాలనే క్వాంటిటీని బట్టి కందిబ్యాలు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 కప్పు వరకు కందిబ్యాలు అయితే తీసుకున్నాను. పప్పుచారు మరీ పల్చగా ఉండకూడదు, అలాగని చిక్కగా ఉండకూడదు అనమాట. సో మీడియంగా పెట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కందిబ్యాలని శుభ్రంగా కడిగేసి అందులోకి కుక్కర్కి కొద్దిగా వెల్తిగా నీళ్లు వేసుకొని, అలాగే బాగా పండిన టమాటాలని ఒక 4-5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా ఉప్పు పసుపు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 లేదంటే 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. అంటే ఒక్కొక్కరి కందిపప్పు ఒక్కొక్కలాగా ఉడుకుతుంది కదా, సో దాన్ని బట్టి విజిల్స్ అయితే రానిచ్చుకోండి. నేనైతే ఇక్కడ 2 విజిల్స్ అయితే రానిచ్చుకున్నానండి. ఇలా విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు పప్పులో ఉండే నీళ్ళని సపరేట్గా ఒక గిన్నెలోకి ఉంచుకొని పప్పును ఇంకా టమాటాలు మొత్తాన్ని పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదిపేసేయాలి. ఇలా మొత్తం అంతా బాగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా చింతపండు గుజ్జునైతే వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చింతపండు గుజ్జు లేకపోతే కొద్దిగా చింతపండుని ముందుగానే నానబెట్టుకొని రసం తీసుకొని ఇందులో వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా ఎనిపేసుకొని ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న నీళ్ళని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. అలాగే పప్పుచారు కన్సిస్టెన్సీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపేసుకొని ఉప్పు పులుపు అన్నీ చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన గిన్నె కానీ లేదంటే ప్యాన్ కానీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని తాలింపు గింజల్ని ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోండి. ఆవాలు లైట్గా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకోండి. అలాగే ఒక గడ్డలో ఉండే తెల్లబాయలు మొత్తాన్ని ఇలా కచ్చాబిచ్చగా దంచుకొని వేసుకోండి. పప్పుచారు లాంటి వాటిల్లోకి ఇలా కొద్దిగా తెల్లబాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకొని ఉల్లిపాయ ఇంకా తెల్లబాయల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల పప్పుచారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా తొందరగా కూడా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. ఒకప్పుడైతే నేను కూడా అస్సలు ఇంగువ వేసేదాన్ని కాదు. ఇప్పుడు ఇంగువ వేయబట్టినంచి ఇంగువ లేనిదే పప్పు కానీ పప్పుచారు కానీ అస్సలు చేయను అనమాట. అలా తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని పప్పుచారుని తాలింపులో వేసేసుకోవాలి. పప్పుచారుని వేసిన వెంబటే మీరు ఫస్ట్లో విన్నారు కదా సౌండ్, అలా సౌండ్ రావాలన్నమాట. అలా సౌండ్ వస్తేనే తాలింపు పర్ఫెక్ట్గా వేగినట్లు. ఇంకా పప్పుచారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా పప్పుచారు వేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని, ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని పప్పుచారుని బాగా మరగనివ్వండి. మరిగిపోయిన తర్వాత కిందికి దించేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటాయండి. సింపుల్ రెసిపీ అయినా కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే అద్భుతంగా కుదురుతాయి అన్నమాట. ఇలా నేను చెప్పినట్లుగా ఒక్కసారి పప్పుచారు చేసి చూడండి. ఇంకా తిన్న వాళ్ళైతే లాస్ట్లో వేళ్ళు జురుక్కొని మరి తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.